హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇస్మార్టమ్మ. ఏంటి ఇస్మార్టమ్మ ఎక్కడుంది, ఎక్కడికి వెళ్తుంది అనుకుంటున్నారా? ఈరోజు మేము ట్రైన్లో ఉన్నాము, బెల్లంపల్లికి వెళ్తున్నాము. సండే మార్నింగ్ మా రిలేటివ్స్ది మ్యారేజ్ ఉంది, అది అటెండ్ కావడానికి వస్తున్నాము. ఇక్కడ మా దిశ చాలా కబుర్లు చెప్తుంది, బట్ పక్కన నాయిస్ చాలా ఎక్కువ ఉందని అయితే నేను మ్యూట్ చేశాను. చూడండి, ఇక్కడ మా మంచిర్యాల బ్రిడ్జ్ వచ్చేసింది. మనం పుట్టి పెరిగిన ఊరంటే నిజంగా ఆ ఫీలే వేరు కదా. చిన్నప్పుడు అయితే బ్రిడ్జ్ వస్తుందంటే చాలు ఒక కాయిన్ పట్టుకొని రెడీగా ఉండేవాళ్ళము. గంగ రాగానే దాంట్లో వేసి దండం పెట్టుకునే వాళ్ళము. గంగ స్నానాలకు నార్మల్గా మాకు నియర్ బై ఇదే కాబట్టి ఎక్కువగా ఇక్కడికే వస్తూ ఉంటాము. వాటర్ చూడండి చాలా ఎక్కువగా ఉంది. ఇట్ సైడ్ వ్యూ అయితే ఇంకా చాలా బాగుంది, కానీ నాకు తీయడం కుదరలేదు. చూడండి ఎంత బాగుందో మా మంచిర్యాల గంగ. మీకు నచ్చిందా లేదా నా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. మంచిర్యాల దాటాక నెక్స్ట్ స్టాప్ మన బెల్లంపల్లి. ఇక్కడ డాడీ రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు. పిల్లల హ్యాపీనెస్ చూడండి, చాలా రోజుల తర్వాత తాతయ్యని చూస్తున్నారు కదా. డాడీ మీకు హాయ్ చెప్తున్నారు. చాలా మంది అన్నారు డాడీ వీడియోస్ అయితే మిస్ అవుతున్నామని. ఇక్కడ ఒక మ్యాక్సిమం 1 వీక్ ఉంటాను. డాడీతో ఒక వీడియో అయితే షూట్ చేయించడానికి ట్రై చేస్తాను. చూడండి మా బెల్లంపల్లి స్టేషన్ ఎలా ఉందో. కరోనా ఎఫెక్ట్ చేయబట్టి పబ్లిక్ అయితే స్టేషన్లో ఎక్కువగా లేరు. ట్రైన్లో అయితే రెగ్యులర్గా నార్మల్గా ఎలా పబ్లిక్ ఉందో అలానే ఉంది. మేమైతే రిజర్వేషన్ చేయించుకొని ఎక్కాము. నాకైతే సేఫ్గానే అనిపించింది. మనం హ్యాండ్స్ని శానిటైజ్ చేసుకొని నోస్కి మాస్కులు వేసుకొని సేఫ్గా అయితే జర్నీ చేయొచ్చు. పెద్ద రిస్క్ లాగా ఏమీ అనిపించలేదు. ఎక్కే వరకు అయితే కాస్త భయం వేసింది, కానీ ఆ తర్వాత అంతా నార్మల్గానే అనిపించింది. ఓవరాల్గా మా బెల్లంపల్లి స్టేషన్ వ్యూ చూసేయండి. డాడీ రుషుల్ బైక్లో వస్తున్నారు, నేను అదిష ఆటోలో వెళ్తున్నాము. చాలా మందికి డౌట్ రావచ్చు మీ హస్బెండ్ రాలేదా అని. తనకైతే కొంచెం వర్క్ ఉంది, నైట్ బస్కి ఎక్కుతా అన్నారు. పిల్లలతో నైట్ జర్నీ ఇబ్బంది అవుతుందని నేనైతే ట్రైన్కి వచ్చేసాను. వచ్చేటప్పుడు మా చిక్కి మిక్కీని కూడా తీసుకొని వచ్చాము. పాపం బ్యాగ్లో చాలాసేపటి నుంచి ఉన్నాయి కదా, ఎప్పుడు బయటికి తీస్తామా అని ఎదురు చూస్తున్నాయి. ఇది మా ఊర్లో ఉన్న వన్ అండ్ ఓన్లీ ఫ్లైఓవర్. రీసెంట్గా వేశారు. మ్యాక్సిమం ఒక 4-5 ఇయర్స్ అవుతుంది కావచ్చు, అంతే, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. స్టేషన్ నుంచి ఒక 10 మినిట్స్లో ఇంటికి రీచ్ అయిపోతాము.
మమ్మీ వెయిటింగ్లో ఉంది, ఎప్పుడు వస్తామా అని. రుషిల్ డాడీ రీచ్ అయిపోయారు. మా దిశ హ్యాపీనెస్ చూడండి అమ్మమ్మని చూసాక. చాలా డేస్ ఉండి వెళ్ళాం కదా, పిల్లలు మమ్మీ డాడీకి చాలా అలవాటు పడిపోయారు. యాక్చువల్లీ అదిష అయితే ఎవరి దగ్గరికి వెళ్ళకపోయేది, డాడీ కూచి. కానీ మమ్మీ డాడీకి బాగా అలవాటు అయిపోయింది. ఇక్కడ డాడీ ఫ్రెష్గా వెజిటేబుల్స్ అన్ని తెచ్చి పెట్టారు. చికి మిక్కీకి పాపం కాస్త రిలాక్స్గా ఉంది కావచ్చు, చాలా అవర్స్ పాపం ఆ బాక్స్లోనే ఉండిపోయాయి. ఇంకా ఫ్రీగా కాసేపు వదిలేసాము. వచ్చేసరికి లంచ్ టైం అయింది. లంచ్ చేసి కాసేపు అలా రెస్ట్ తీసుకున్నాము. ఇక్కడ ఈవినింగ్ నేను ఆనియన్ పకోడీ చేస్తున్నాను. చాలా రోజులైంది పకోడీ తిని, నాకు తినాలనిపించింది. ఆనియన్ రేట్ అయితే ఎక్కువగానే ఉంది. ఇలా ఎక్కువ ఉన్నప్పుడు మనకైతే అవే తినాలనిపిస్తుంది కదా. ఈవినింగ్ డాడీ ఆఫీస్ నుంచి వచ్చే వరకు ఏమైనా స్నాక్స్ చేద్దామన్నట్టుగా ఆనియన్ పకోడీ ప్రిపేర్ చేస్తున్నాను. నేనైతే చాలా బాగా ఆనియన్ పకోడీ చేస్తాను. నేను చేసిన విధంగా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఆనియన్స్ని ఇలా సన్నగా చాప్ చేసుకోవాలి. దాంట్లోకి ఒక 5 to 6 టేబుల్ స్పూన్ శనగపిండిని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. నేను మరీ కారం ఎక్కువగా వేయట్లేదు, పిల్లలు కూడా తింటారు కదా. నెక్స్ట్ టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు, సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర, కొద్దిగా ధనియా పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి పూర్తిగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ ఆల్రెడీ వేడవుతుంది. ఆయిల్ కాస్త వేడయ్యాక దీన్ని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో ఒక 3 to 4 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇలా వేడిగా ఉన్న ఆయిల్ని వేయడం వల్ల పకోడీలు క్రిస్పీగా వస్తాయి, అదేవిధంగా చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి దీన్ని వాటర్ ఏమి యాడ్ చేయకుండా పూర్తిగా మిక్స్ చేసుకోవాలి. కావాలనుకుంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఆయిల్ వేడైందా లేదా ఒకసారి చూస్తున్నాను. ఆయిల్ వేడయ్యాక దీన్ని మనం చిన్న చిన్న పకోడీలాగా వేసుకోవాలి. మీరందరూ కూడా పకోడీ ఈ విధంగానే చేస్తారా లేదా అనేది నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. హాట్ పకోడీ రెడీ అయిపోయింది. డాడీ ఆఫీస్ నుంచి వచ్చారు. డాడీకి టేస్ట్ చూపిద్దాం పదండి. చాలా డేస్ అయింది కదా, డాడీ నా చేతి వంట తిని బాగుందని అయితే చెప్తున్నారు. మా ఈవినింగ్ స్నాక్స్ ఆనియన్ పకోడీ సూపర్ టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి నా స్టైల్లో పకోడీ ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది మీ ఇంట్లో వాళ్ళకి. మేము ఇలా పకోడీ తింటూ కాసేపు కబుర్లు చెప్పుకున్నాము. ఈ
వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీలో ఎవరైనా కొత్తగా చూస్తే నా వీడియోస్ కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ అదిషా, రుషిల్ బిక్కీ చిక్కీకి ఆనియన్ అంటే ఇష్టమని తీసుకొని వెళ్ళి వేస్తున్నారు. వీళ్ళు ఏది తింటే దానికి కూడా ఖచ్చితంగా వేస్తారు. అది కూడా పాపం ఏది పెట్టినా తినేస్తుంది. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.